మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. యూనిక్ వర్మ ప్రేక్షకులకి మీకెందుకు ప్రయోగా నమస్కారం. అలాగే మా కస్టమర్ దేవుళ్ళు, బంధుమిత్రులు, స్నేహితులు, ఇతులు, సన్నిహితులందరికీ మరొకసారి నమస్కారం చేస్తూ ఈరోజు మీ ముందుకి ధనిష్ట నక్షత్రంతో వచ్చాను. ఈ ధనిష్ట నక్షత్రం అనగానే కుజగ్రహ నక్షత్రం, కొంచెం పవర్ఫుల్, జీవితాంతం పగడం పెట్టుకోవచ్చు అన్నమాట చెప్పబడుతుంది. ఈ ధనిష్ట నక్షత్రం రాక్షస గణం. అలాగే యోని సింహం. ధనిష్ట నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినప్పటికీ శాంతులు లేవు. 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం. అలాగే ధనిష్ట నక్షత్రంలో స్త్రీ ప్రథమ రాజస్వలుగా అయితే కూడా శాంతులు లేవు. మంచిగానే ఉంటుంది అన్నమాట చెప్పబడుతుంది. అయితే గతంలో నేను చెప్పినట్లుగా తప్పనిసరిగా జాతచక్రం వేసుకోవాలి, పరిశీలించుకోవాలి. అలాగే బాలారిష్ట స్థానాల్లో ఏదన్నా గ్రహం పడితే ఇబ్బంది, బాలారిష్ట గ్రహ దశ ఇబ్బందులు కాబట్టి బాల్యంలో బాలారిష్టాలు కలుగుతాయి కాబట్టి తప్పనిసరిగా చక్రం వేయించుకొని పరిశీలించుకొని ముందుకెళ్ళాలన్నమాట. పదే చెప్తాను. శాంతులు లేవనే మాట అనుకోవద్దు. ఇప్పుడు శాంతులు లేవన్నాను, ఈ నక్షత్రానికి మంచిది అన్నాను, అన్ని పాదాలు మంచివి అన్నాను. అలాగే రాక్షసగణం అన్నాను, యోని సింహం అన్నాను. ఇక పేర్లు పెట్టాలనుకుంటే శిశువుకి ఏ ప్రథమాక్షరంతో పేరు పెట్టాలనేది మనం 1, 2, 3, 4 పాదాలకి చూద్దాం. 1వ పాదంలో కనుక శిశువు జన్మిస్తే గా అంటే గాంధేయుడు, అది గాడ్సే. 2వ పాదంలో కనుక శిశువు జన్మిస్తే గీత. 3వ పాదంలో కనుక శిశువు జన్మిస్తే అంటే గూగుల్లో గూ. 4వ పాదంలో శిశువు జన్మిస్తే గే అంటే గేయములో గే అంటే గా, గి, గు, గే. ఈ ప్రథమాక్షరాలుగా తీసుకుని శిశువు పేరు పడాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ ధనిష్ట నక్షత్ర జాతకులకి గురుదశ మార్గాన్నిస్తుంది. గురు దశాంతరాలు యోగించవు. మంచి దీర్ఘాయుష్మంతులే, కానీ గురుదశ బాగోదు. అలాగే రవిదశ, శనిదశ, ఆయా దశాంతరాలు, ఆయా అంతర్దశలు, శత్రుంతాలు పనికి రావు, ఇబ్బంది కలిగిస్తాయి. ఇక ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు, వారి గుణగణాలు ఎలా ఉంటాయన్నమాట ఈ నక్షత్రాన్ని బట్టి వారి స్వభావం తెలుసుకుందాం. విద్యావంతులు, మంచి స్థితివంతులు, గొప్ప స్థితిలోకి వచ్చేవారు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అయితే వీరికి ధర్మమునందు నిలకడ తక్కువ కలిగి ఉంటారు, పెద్దగా గౌరవించరు, అనేక వ్యసనములు కలవారు, క్రూర స్వభావి, రహస్యముగా అనేక అపరాధములు చేయవాడు, పరభార్యాసక్తుడు, స్త్రీలోలుడు, పనికిరాని సూరత్వం కలవాడు, తనకు తెలిసిందే గొప్ప అనుకునేవాడు, తను నేర్చుకుందే గొప్ప విద్య అనుకునేవాడు. ఇలాంటి లక్షణాలతో ముందుకెళ్తారు. అయితే అప్పుడప్పుడు సంఘ జీవనంలో ఏదో పని చేస్తూ పేరు ప్రఖ్యాతులు గడిద్దామనే ఉద్దేశంతో ఉంటారు. జాత చక్రం కనుక బాగుంటే కనుక సంఘ జీవనంలో మంచి పేరు ప్రఖ్యాతులు గడిస్తారు, నాయకుల స్థితిలో ఉంటారు, రాజకీయాలు కూడా చేస్తారు. అతివాదం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. దూషణ పదజాలం చేస్తారు, బూత్ లాంగ్వేజ్ ఉంటుంది, కఠినాత్ములు, మాటల్లో తొట్టుబాటుతనం, కాఠిన్యత తొంగుచి వస్తుంది. ఇలా 25 సంవత్సరాల వరకు జీవితంలో నడిచిపోద్ది. తర్వాత కొద్దిగా లోక పరిజ్ఞానం కలిగి మంచిగా ముందుకెళ్తానన్నమాట చెప్పండి.
30 తర్వాత వీరికి ఏంటో అతి చిన్న వయసులోనే వివాహం అయినప్పటికీ కొంతమందికి 35 సంవత్సరాల వయసు వచ్చేసరికి భార్యా వియోగం కలుగుతున్న మాట చెప్పబడుతుంది. అలాగే ద్వితీయ కళత్వం 40 సంవత్సరం నుంచి మంచి అభివృద్ధి ఉంటుంది. సంఘ జీవనంలో ఇతరుల సహాయ సహకారాలు తీసుకుంటారు. అయితే 55 సంవత్సరాలు 60 సంవత్సరాల మధ్యకాలంలో దేహారోగ్యం తక్కువగా ఉంటుంది. తరచూ ఔషధ సేవనంలోకి వెళ్తారు. దుర్వ్యసనాలు కూడా ఉంటాయి. మద్యపానం, స్త్రీలోత్వం కూడా కలిగి ఉంటారు టోటల్గా చెప్పాలంటే. అలాగే ఈ 1వ పాదంలో కనుక ధనిష్ట నక్షత్రం 1వ పాదంలో కనుక జన్మిస్తే వాళ్ళు ఎలా ఉంటారంటే తీవ్రమైన స్వభావం కలిగి ఉంటారు. కురుతుడైన వారు బుద్ధిగా కలిగి ఉంటారు. చిన్నతనంలోనే విద్యల్లో అంతరాలు, ఆటంకాలు, ఫెయిల్యూర్స్ అనేవి చూస్తారు. సత్సంతానం ఉంటుంది. సంతానంలో 2 పుత్రులు ఉంటారన్నమాట చెప్పబడుతుంది. 57 సంవత్సరాల వరకు జీవితంలో నిరాటంకంగా వెళ్తారు. 57 నుండి 60 సంవత్సరాల దాకా మంచిగా ముందుకెళ్తారు. తర్వాత కొద్దిగా ఆరోగ్య విషయంలో నలతలు అనేవి ఉంటాయన్నమాట చెప్పబడుతుంది. ఇక 2వ పాదంలో కనుక గురించి చెప్పాల్సి వస్తే సర్వజ్ఞుడు, ధనధర్మముల పట్ల యొక్క ఆసక్తి. అయితే బాల్యదశ కొద్దిగా కష్టంగా గడిచినప్పటికీ 34వ సంవత్సరం నుంచి మంచి యోగ దశ, 65 సంవత్సరాల వరకు ఏకదాటిన ఎలాంటి అనారోగ్యాలు ఏమి లేకుండానే మంచిగా వెళ్తారు. మంచి ఆయుర్దాయాలతో దీర్ఘాయువే జీవిస్తారు. ఇక 3వ పాదంలో కనుక జన్మించిన వ్యక్తులు ఎలా ఉంటారంటే ఆలోచన తక్కువ, అభిమానం ఎక్కువ. అలాగే వీరు కూడా కూర్చునైన వారు, విద్యాభివృద్ధి కలవారు, విద్యల్లో అనేక విద్యల్లో రాణించేవారు అని చెప్పబడుతుంది. వీరు మంచి దీర్ఘాయువే జీవిస్తారు అని చెప్పబడుతుంది. 4వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఎలా ఉంటారంటే మంచి ఉద్రేక స్వభావి, స్థూలకాయుడు, పొడగరి, సంఘనాయకుడిగాను ఉంటారు. 47 సంవత్సరం నుంచి అధికంగా ధనాన్ని ఆర్జిస్తారు. మంచి కీర్తి ప్రతిష్టలు ఆర్జిస్తారు. వీరి కళత్రము అంటే భార్య వీరికన్నా ముందే తనువు చాలిస్తుంది అన్నమాట చెప్పబడుతుంది. అసలు ఈ నక్షత్ర జాతకులకి చిన్నతనంలో పెళ్ళవుద్ది. అతి చిన్న వయసులోనే భార్య కాండం, భార్య వీరి దూరం ఒకటి అనేది చెప్పడం జరుగుతుంది. ఇది ఈ ధనిష్ట నక్షత్రం ఇలా ఉంటుంది. కుజ నక్షత్రం కాబట్టి కొంచెం కోపతాపాలు కూడా ఎక్కువ ఉంటాయి. చెప్పిన మాట అంటారు. వాహన ప్రమాదాలు, చికాకులు, శరీరంపై గాయాలు అలాంటివి తగిలించుకుంటూ జరుగుద్ది. అగ్ని, విష పదార్థాలు, పరికరాల వల్ల ప్రమాదాలు కూడా వీరికి జాత చక్రంలో కుజుడు చెడిపోయి ఉంటే కనుక ఇలాంటివన్నీ జరుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ ధనిష్ట నక్షత్రం ఏ శుభముహూర్తాలకి ఉపయోగపడద్దో మనం తెలుసుకుందాం. గృహారంభం అంటే శంకుస్థాపన, గృహప్రవేశం, తాంబూలాలు, అన్నప్రాసన, ఉపనయనం, దత్తత స్వీకారం, బట్టల షాపు, బంగారం, వెండి తదితర లోహ సంబంధమైన షాపులు, ఇత్తడి, కంచు అనే లోహ సంబంధ వ్యాపారాలు, ఫ్యాన్సీ సంబంధించిన వ్యాపారం, హోటల్ రంగ వ్యాపారాలు, ఇలాంటివన్నీ కలిసి వస్తాయి. అలాగే పశు సంబంధ విషయాల్లో కూడా కొన్ని విషయాల్లో పొలము దుక్కు తింటకు, పశువులు కొనుటకు, ఉంచుటకు కూడా ఈ నక్షత్రం ఉపయోగపడుతుంది అనమాట. అదేవిధంగా ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు మనం వివాహ విషయంలో వివాహం చేసుకోవాలంటే కనుక వివాహ విషయంలో పొంతన ఈ ధనిష్ట నక్షత్ర జాతకులకి ఏ నక్షత్రం ఉపయోగపడుతుందో మనం తెలుసుకుందాం. ఈ ధనిష్ట నక్షత్ర జాతకులుకి కృతిక నక్షత్రం, రోహిణి నక్షత్రం, మకా నక్షత్రం, స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం, శ్రవణ నక్షత్రం, శతభిష నక్షత్రం మరియు పూర్వభాద్ర నక్షత్రాలు ఈ ధనిష్ట నక్షత్ర జాతులకి వివాహ విషయంలో కొంతనికి సరిపోద్దన్నమాట శాస్త్రం తెలియదు. చెప్పాను మొత్తం మీద నక్షత్ర శాంతి లేదని చెప్పాను. అలాగే
లేకపోయినా మనం చక్రం వేసుకుని చక్ర పరిశీలన చేయాలి. బాలారిష్ట స్థానాలు ఏమి లేకుండా చూసుకోవాలని చెప్పాను. ఏ పదంలో పేరు పెట్టని చెప్పాను. కొంచెం పవర్ఫుల్ నక్షత్రం అని చెప్పాను. కోపతత్వం అంటే చెప్పాను. శ్రీ సహస్రం అంటే టోటల్గా చూస్తే ఇలా ఉంటాయి. అయితే మీరు చెడు గురించి ఏమనుకోవద్దు. చెడు అందరికీ చెడు వర్తిస్తుంది అనుకోవద్దు. ఇందులో ఉన్న మంచి అందరికీ అదే మంచి వర్తిస్తుంది అనుకోవద్దు. పుట్టినప్పుడు జాతకుడు పుట్టిన లగ్నాన్ని బట్టే ఆ గ్రహాలు పడినటువంటి ఆయా స్థానాల్లో బట్టే మంచి స్థానాల్లో పెడితే జాతకం మంచి ఉత్కృష్టమైన జీవన విధానం ఉంటుంది అనమాట. పదే పదే చెబుతున్నాను, అన్యదా భావించొద్దు. అలాగే ఈరోజు ఇక్కడతో ధనిష్ట నక్షత్రం ముగించాను. రేపు శతవశ నక్షత్రంతో మీ ముందుకు వచ్చే వరకు మీకు నాకు మధ్య చిన్న విరామం తీసుకుందాం. అప్పటి వరకు నమస్కారం, ఉంటాను.